బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. దయచేసి అందరూ బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 8 and verse 18 ఇంగ్లీష్. అండ్ మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమి అనగా 4వ నెలలోని ఉపవాసము 5వ నెలలోని ఉపవాసము 7వ నెలలో ఉపవాసము 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలగును. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనోహరమైన పండుగలో. సో ఈరోజు దేవుడు మనం ఎక్కడ ఉంచాడు మనల్ని అంటే, ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఈ కాలంలో ఫెస్టివల్లో ఉంచాడు. మనోహరమైనటువంటి ఫెస్టివల్లో దేవుడు మనల్ని ఉంచాడు. ఆమేన్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఉపవాసంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే పండగలో మనం ఉన్నాం. ఆమేన్. సంతోషకరమైన దినములో మనం ఉన్నాం. బంధకాలు తెగిపోయే కాలంలో మనం ఉన్నాం. కన్నీరు నాట్యంగా మారే కాలంలో మనం ఉన్నాం. మనకున్న శోధనలన్నీ విరిగి ముక్కలైపోయే కాలంలో మనం ఉన్నాం. ఇట్స్ వండర్ఫుల్ ఫెస్టివల్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన శ్రేణి గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పటివరకు మనం అనేక మంది గురించి నేర్చుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెవల్యూషన్ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి రెవల్యూషన్, అద్భుతమైనటువంటి మర్మయుక్తమైనటువంటి దాగినటువంటి నిధులను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మీకు ప్రత్యేకమైన శ్రేణి పరిచయం చేస్తాను. చూడండి, 2 Korinథీయుల 4వ అధ్యాయం. ఆషేరు గోత్రీకురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీకు నేను ఫస్ట్ పార్ట్ అని చెప్పానంటే చాలా దుఃఖపడతారు. మీరే కాదు, ప్రపంచంలో ఎవరైనా దుఃఖపడతారు. ఆమె ఎటువంటిదంట, తన కన్యాత్వం మొదలుకొని పెళ్లి చేసుకుని ఎప్పటి వరకు ఉందంటే 7 ఏండ్లు పెనిమిటితో కాపురం చేసింది. ఆ తర్వాత పెనిమిటి చనిపోయాడు. కన్యాత్వం మొదలుకొని అంటే తన యొక్క యవ్వన కాలంలో ఒక కన్యగా తన కన్యాత్వం మలిన పడకుండా, ఏ పురుషుడికి అనవసరం చెయ్యి ఇవ్వకుండా, ఏ పురుషుడితో సాంగత్యం పెట్టుకోకుండా ఉండేటువంటిది ఒక కన్యాత్వము. తన యవ్వన కాలాన్ని కాపాడుకుంది. చిన్నప్పటి నుంచి దేవుని సంధికి వెళుతూ, చిన్నప్పటి నుంచి దేవుని ఆరాధనలో ఉంటూ, దేవుని సముఖంలో నమ్మకంగా ఉంటూ తన కన్యాత్వాన్ని కాపాడుకుందామే దేవుని బిడ్డ. అయితే ఆమె లైఫ్లో వివాహము ఘనమైన కార్యం జరిగింది. అందరూ అనుకున్నారు, అబ్బా ఇంత చిన్నప్పుడు యవనస్తులు కూడా ఇప్పుడు ఎంత చక్కగా ఉంది, ఈమె లైఫ్ ఎంత బాగుంటుందో, ఎంత మంచి భర్త వస్తాడో, ఈమె జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, బా సూపర్, ఇంత మంచి భార్య దొరకటం, ఇంత మంచి కోడలు దొరకటం, ఇంత మంచి అద్భుతమైన వ్యక్తి దొరకటం ఆశీర్వాదం అందరూ అనుకున్నారు. నీ లైఫ్ చాలా బాగుంటుందామని అందరూ ఆస్వాదించారు. పెళ్ళికి వచ్చిన పెద్దలందరూ దీవించారు. నీ లైఫ్ చాలా దీవెనకరంగా ఉంటుంది, నీ లైఫ్ చాలా ఆశ్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నావు, చిన్నప్పటి నుంచి నీ కన్యత్వాన్ని కాపాడుకున్నావు, చిన్నప్పటి నుంచి నీ యొక్క జీవితాన్ని కాపాడుకున్నావు, పాపము మలినం అంటకుండా, లోకం అంటకుండా కాపాడుకున్నావు. కాబట్టి నీ లైఫ్ చాలా బాగుంటుంది, అందరూ ఆస్వాదించారు. కానీ 7 సంవత్సరాలు ఆమె లైఫ్, 7 ఏండ్లు మాత్రమే ఆమె జీవితం సంతోషకరంగా తన భర్తతో సాగింది. ఇద్దరు హ్యాపీగా సంఘానికి వచ్చారు, దేవుని ఆరాధించి స్తుతించారు. కానీ 7వ ఏట భయంకరమైన విస్ఫోటనం జరిగింది ఆమె జీవితంలో. ఏంటి అంటే, తను ప్రేమించి అత్యధికంగా ప్రేమించినటువంటి భర్త చనిపోయాడు. చెప్పండి, చూసేవాళ్ళంతా ఏమంటారు ఇప్పుడు? దేవుడు నమ్ముకొని ఏం జరిగింది అసలు? ఈమె ఇంత ప్రార్థన చేసి ఏం దొరికింది ఆమె జీవితంలో? అయ్యో ట్రాజెడీ, అయ్యో ఈమె జీవితంలో భయంకరమైనటువంటి శాపం అని చెప్పేసి అందరూ ఏడ్చుకున్నారు. నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలా జరిగిందయ్యా? దేవుడు ఏమని ఎందుకు కరుణించలేదు? ఈ లోకంలో ఉన్నటువంటి అన్యాయస్తులు బాగా తిరుగుతున్నారు భర్తతో భార్యతో సంతోషంగా, అన్యాయస్తులు బాగా కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. కానీ న్యాయంగా బ్రతికిన మా జీవితంలో ఎందుకు ఎడబాటు, ఎందుకు మరణకర పరిస్థితి, ఎందుకు నా జీవితం ఇటువంటి పరిస్థితి
ఆమె ఏడ్చి ఉంటుంది, వాళ్ళు ఏడ్చుంటారు, అందరు ఏడ్చుంటారు. నీ లైఫ్ ఎట్లా అయిపోద్దని ఎవరు అనుకోలేదమ్మా, నీ లైఫ్ ఎలా అయిపోద్దని మాకు తెలియదమ్మా. అందరూ ఏడ్చి ఏడ్చి దుఃఖపడి ఉంటారు. ఆమె కూడా అనుకొని ఉంటుంది, అయ్యో నీకు నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఆమె ఇంటికి వస్తే పుట్టింటోళ్ళు ఏమంటారు తెలుసా? కొద్ది రోజులు బాగానే చూస్తారు, ఆ తర్వాత తల్లిదండ్రులు ఉన్నంతకాలం కొంచెం పర్లేదు. కానీ తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి, పరిస్థితి ఎట్లా ఉంటుంది? అన్న మనోడైనా వదిన మనది కాదు, అక్క మనదే అయినా బావగారు మనోడు కాదు. పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా దారుణంగా ఉంటాయి. సూటిపోటి మాటలు అయితేనేమి, ఈ ముఖం చూడాలా మేము, ఈ ఉదరాల ముఖం చూడాలా. చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుంది, ఆయన ప్రార్థన చేసింది, ఎందుకమ్మా నీ ప్రార్థన, ఏందమ్మా నీ ప్రార్థన, అందరూ అలాగే అని ఉంటారు కదా. సో అటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డ ఈమె కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఈమెకు తెలిసినటువంటి ఒకే ఒక అస్త్రం ఏంటి అంటే, కష్టములో బాధలో అన్నిటిలో తెలిసిన ఒకే ఒక అస్త్రం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఆమెకు తెలిసింది ఒక్కటే. సో ఆ ఉపవాస ప్రార్థనలో కనిపెట్టుకుని ఉన్నది. ఆ తర్వాత దేవుడు ఆమెకు ఒక రివీల్ చేశాడు. ఏంటి అంటే, ఇక నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు మందిరంలోకి పదా. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ పార్ట్ భర్తతో తన లోకానుసరమైన జీవితం అయిపోయింది. సెకండ్ పార్ట్ తన సృష్టికర్త బ్రతికే సమయం ఆసన్నమైనది. ఆమెకు తన సృష్టికర్తతో బ్రతికే సమయం ఆసన్నమై ఉండగా తన భర్త బ్రతికిన కాలం అయిపోయిన తర్వాత తన దేవుడితో బ్రతకడానికి దేవుని మందిరంలోకి వెళ్ళింది. ఆ తర్వాత 84 ఏళ్ళు బ్రతికిందంట. 84 years, 2 వృద్ధాప్య కాలం వరకు బ్రతికింది. అందరూ అనుకున్నారు ఈమె ఇంటికి శాపం, అందరూ అనుకున్నారు మా కుటుంబానికి భారం, అయ్యో ఏమని ఎవరు పోషిస్తారు, ఇక జీవితాంతం మనం మోయాల్సిందేనా, మనం ఏమైనా ఈడ్చుకొని పోవాల్సిందేనా, 1 సంవత్సరం 2 సంవత్సరాల ఏంటి మనకి కర్మ పట్టింది, మన సమస్యలే మనకు ఎక్కువ అనుకుంటే ఈమె ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆమె ఎవరైనా ఇంటికి వస్తూ ఉంటే అమ్మో ఈమె ఉంటే మనకేమి భారమో, ఎంత భారమో అనుకుని అందరూ అనుకునేవాళ్ళు. అందుకే చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచంలో మనలను భారం లేకుండా మార్చేది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. ఈమె వెళ్ళింది, ఉపవాస ప్రార్థనలో కూర్చున్నది. రేయింబగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మందిరంలో. వచ్చేపోయే వాళ్ళకి ఏం చెబుతుంది ఇప్పుడు అంటే, వచ్చేపోయే వాళ్ళందరి కోసం, అమ్మా నీకోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకోసం ప్రార్థన చేస్తా, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెబుతూ ఉండేది. దేవుని బిడ్డ ఇతరులకు భరోసా ఇస్తూ ఉండేది, ఇతరులను కాపాడుతూ ఉండేది, ఇతరులకు చెబుతూ ఉండేది ఆమె. ఇదిగో నేను మీ పక్షాన ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉన్నాను, ఈరోజు మీకోసం ఉపవాసం ప్రార్థన చేస్తాను అని అందరి కోసం, సంఘంలో అందరి కోసం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టింది. సో ప్రియ దేవుని బిడ్డ, మనం ఎవరైనా ఉపవాసం ఉండి ఎవరితో చెప్పామనుకో, అక్క నేను నీకోసం ఉపవాసం ప్రార్థన చేస్తానన్నాం అనుకో, వాళ్ళకి ఎంత సంతోషమో. ఏమేన్ చెప్పాలి. మామూలు ప్రార్థన అంటే తక్కువే, కానీ ఉపవాసం ప్రార్థన చేస్తానంటే చాలా దండిగా ఉంటుంది. అబ్బా మాకోసం ఉపవాసం ప్రార్థన చేస్తుంది, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసి వెంటనే రిజల్ట్ వచ్చిన వెంటనే అందరూ అనేవాళ్ళు, అయ్యా అక్క నువ్వు ఉపవాసం ప్రార్థన చేసినందువల్ల మా జీవితంలో ఎంతగా అద్భుతం జరిగింది. సో ఆమె జీవితం భారంగా లేదు కానీ భారాన్ని మోసేదిగా మార్చబడిపోయింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మందిరంలో వచ్చే ప్రతి ఒక్కరి భారాన్ని మోసేదిగా మార్చబడిపోయింది. ఇంట్లో కూర్చొని ముసుగేసుకొని ఏడిస్తే, ఇంట్లో కూర్చొని అయ్యో నా కర్మేంటి, నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది అని ఒకవేళ ఏడుస్తూ నిందిస్తూ, దేవుడు అన్యాయస్తులు బాగున్నారు, అక్రమకారులు బాగున్నారు, అందరూ బాగున్నారు, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ యాతన వచ్చింది, నాకెందుకు ఈ రాధన ప్రభువా, నువ్వు అన్యాయస్తుడివే. చిన్నప్పటి నుంచి నన్ను నేను కాపాడుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ నీ నామానికి అవమానం రాకుండా, మత్స రాకుండా నేను జాగ్రత్తగా బ్రతికానే, నాకా ఇటువంటి తీర్పు తెచ్చావు, నాకా ఇటువంటి పరిస్థితి ఇచ్చావు అని ఒకళ్ళు ఏడ్చుకుంటూ ఇంట్లోనే కూర్చొని ఉంటే ఆమె శాపం అయిపోయేది, ఆమె ఇతరులకు భారం అయిపోయేది. ఆమెను చూసిన వాళ్ళంతా అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం, ఇదే భాష ఇక అందరికీ. ఏం చేస్తావమ్మా, దేవుడు అన్యాయం చేశాడమ్మా, ఏం చేస్తావమ్మా నీ కర్మ అమ్మా, ఏం చేస్తావమ్మా ఎక్కడో తప్పు జరిగిందమ్మా. అందరూ ఏమని చూసి అయ్యో పాపం అనేవాళ్లే, అందరి భాషలాగే ఉండేది. కానీ ఇప్పుడు చెప్పండి, ఆమె దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తరువాత అందరూ ఆమె దగ్గర వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని అంటున్నారు, మా కన్నీటి కోసం నువ్వు ప్రార్థన చేయమ్మా, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు,
నీ ప్రార్థనకు దేవుడు విజ్ఞాపన ఆలకించి జవాబిస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఆమె భారము కాదు, కానీ ఆమె ఇతరుల భారాన్ని మోసేదిగా మార్చబడిపోయింది. ఎవరు ఆమె వచ్చి ఓదార్చలేదు, కానీ ఇతరులు ఆమె ఓదార్చేదిగా అయిపోయింది. ఇతరుల దగ్గరికి వెళ్ళి అన్నా నా కోసం ప్రార్థన చేయి, అన్నా నా బ్రతుకు చీకటి అయిపోయింది, అన్నా నా జీవితం చీకటి అయిపోయింది, నా బ్రతుకు అడవిగా వెన్నెల అయిపోయింది, ఇంకేముందన్నా నా జీవితం, ఇంకేముందన్నా నా బ్రతుకు, ఇంకేముందన్నా నా జీవితం అంటూ ఒకవేళ ఆ రోజు ఆమె ప్రార్థన చెప్పుండేదే, కానీ ఇప్పుడు ప్రార్థన కలిగినందువల్ల, ఉపవాసం ఉండి ప్రార్థించినందువల్ల ఈమె ఆ రోజు ఎవరితో ఆ మాట చెప్పడానికి వీలు లేదు. అందరి దగ్గర ఇదిగో దేవుడు ఉన్నాడు, మళ్ళీ నడిపిస్తాడని చెప్పడం మొదలుపెట్టింది. సరే, ఒక రోజున ఆమె ఉన్నటువంటి కాలంలో యేసు ప్రభు శిశువుగా పుట్టినప్పుడు తల్లి తండ్రి తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఒక సుమయోను అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన యేసు ప్రభుని శిష్యుని ఎత్తుకొని చెబుతున్నాడు. చూద్దాం ఒక మాట, 2వ అధ్యాయంలో, కాస్త 2వ అధ్యాయంలో 29 వచ్చి చదువుకుంటాం. 28 చదువుదాం ఒకసారి. ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రుల శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన్ను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు, జాగ్రత్తగా చదువుదాం, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, మొదటిదే వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన చెప్తున్నాడు, అయ్యా నువ్వు రక్షకుడవు, నువ్వు వెలుగు, నువ్వు మహిమగల దేవుడవు. ఈ 3 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? నువ్వు వెలుగువు, నువ్వు మహిమవు, నువ్వు రక్షకుడవు. ఈ విషయాలు చెప్పాడు. చెప్పి వెంటనే ఎత్తుకొని ఏం చేశాడంటే అందరికీ చూపించి ప్రార్థన చేశాడు. తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, చూద్దాం 2వ అధ్యాయం. ఈ యొక్క ప్రార్థన ముగిసిన తర్వాత వాళ్ళు మరలా లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆమె కూడా లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెనో. చప్పట్లు కూడా బిగ్గరగా దీన్ని మాయపరుస్తాం. యెరూషలేము యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు, తమ విమోచన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలతో ఆమె మాట్లాడింది. జాగ్రత్తగా వినాలి. విమోచన అంటే ఏంటి? మొట్టమొదట ఆయన వెలుగుగా చెప్పాడు, అయ్యా నువ్వు లోకాన్ని వెలిగించే దేవుడు అయ్యా, అయ్యా నువ్వు ప్రజలకు మహిమనిచ్చే దేవుడు అయ్యా చెప్పాడు. మూడవది నువ్వు రక్షించే దేవుడు అయ్యా. రక్షణ ఎప్పుడు మనకు అవసరం అంటే ప్రమాదంలో పడకముందు రక్షణ మన జీవితంలో. జాగ్రత్త వినాలి. మనం ప్రాకారం కట్టుకుంటాం ఎందుకంటే ప్రమాదంలో పడకుండా. ఫ్లైట్ ఎక్కినప్పుడు విమానంలో మనము లైఫ్ జాకెట్ తొడుక్కుంటాం, షిప్లో వెళ్ళేటప్పుడు లైఫ్ జాకెట్ తొడుక్కుంటాం ముందే. ఎందుకు చెప్పండి? ప్రమాదంలో పడకుండా. అయితే ఈమె చెబుతుంది విమోచకుడు, ఇదిగో విమోచకుడు అని తన ఆ శిశువును చూసి చెబుతా ఉంది. ఆయన కొనియాడి ఆరాధించి స్తుతించి చెబుతుంది. ఆ ప్రజలందరితో చెబుతా ఉంది. హీస్ ద ఫస్ట్ స్పీకర్, హీస్ ద ఫస్ట్ ప్రీచర్. ఆమె మొదటిగా దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి మొట్టమొదటి స్పీకర్ ఆమె. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇదిగో మీ విమోచకుడు, యెరూషలేమును విమోచించువాడు, విమోచన కొరకు ఎదురు చూసే ప్రజలను విమోచించువాడు. విమోచన అంటే అర్థం ఏంటి తెలుసా? పాపములో పడిన తరువాత, దోషములో పడిన తరువాత, తెలుసో తెలియక గోతిలో పడిన తరువాత తిరిగి రక్షిస్తారు చూసారా, దాన్ని రిడెంప్షన్ అంటారు, దాన్ని విమోచన అంటారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పాపములో ఆల్రెడీ పడిపోయిన ప్రజలు కొంతమంది ఉన్నారు, తెలియకుండా జారిపోయిన ప్రజలు ఉన్నారు, తెలియకుండా వ్యసనపరులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియకుండా వ్యసనంలో చిక్కుకున్నటువంటి వారు, పాప బంధకాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు ఏ గొర్రెనో తీసుకొచ్చి, ఏ గువ్వనో తీసుకొచ్చి బలి ఇచ్చి వెళతారు అక్కడ. కానీ వాళ్ళ పాపం పరిష్కారం కావట్లేదు. ఎంతకాలం ఇలా? ఎన్ని గొర్రెలు బలిస్తారు, ఎన్ని పౌరులు బలిస్తారు? ఎవరు మమ్మల్ని రక్షిస్తారు ఈ బంధకాల నుంచి?
మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? తప్పు చేసినాడు ఒకసారి ఒక గోవును తీసుకుపోయి బలి చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చి అదే పాపం చేస్తాడు. ఒక గొర్రెను తీసుకుపోయి బలి చేస్తే అబ్బా ఈ సంవత్సరం పాపం పోయింది నాకు ఇంక అనుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. సిగరెట్ తాగాడు ఒకవేళ నువ్వు తప్పు చేశారని అంటే పోయి ఒక గువ్వను బలి చేసి చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పక్కన కోట్లో కొనుక్కొని తాక్కుండా పోతుంటాడు. ఆ రోజుల సిస్టమ్ అట్టు ఉండేది, నువ్వెంత తప్పు చేసినా. కానీ హృదయం మారటం లేదు. అయితే ఈమె చెప్పింది, ఇదిగో ఈ శిశువు ఎవరు అనుకుంటున్నారు మీరు? విమోచకుడి కోసం ఎదురు చూస్తున్నారు కదా మీరు. మీ పాపములో పడిపోయినటువంటి స్థితి నుంచి లేవాలని, మీ అతిక్రమం నుంచి లేవాలని, మీ దౌర్భాగ్యం నుంచి లేవాలని మీరు అనుకుంటున్నారు కదా. మిమ్మల్ని తిరిగి లేపేది ఎవరో తెలుసా? ఇదిగో ఈ విమోచకుడు, ఈయనలో విమోచించే శక్తి ఉందని ప్రకటించింది మొట్టమొదటిసారిగా. పడిపోయిన వారు లేపే శక్తి, వ్యసనములో బానిసైపోయినటువంటి వారిని తిరిగి పరిశుద్ధులుగా మార్చే శక్తి, పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి ఇచ్చే శక్తి, జీవితంలో నెమ్మదిని పోగొట్టుకున్నటువంటి వారిని తిరిగి ఇవ్వగలిగేటువంటి శక్తి ఎక్కడ ఉందంటే ఈ విమోచకుడిలో ఉంది అని చెబుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈయన రక్షకుడు మాత్రమే కాదు, ఈయన వెలుగైన దేవుడు మాత్రమే కాదు, ఈయన మహిమనిచ్చే దేవుడు మాత్రమే కాదు, నువ్వు పడిన గోతులోంచి నువ్వు పరిగి పైకి లేపితే తిరిగి పైకి లేపే దేవుడు ఆయన. పడిపోయిన తర్వాత ఎవరిని రక్షిస్తారు? పడిపోయిన తర్వాత ఎవరైనా విడిపిస్తారు? పడిపోయిన తర్వాత ఎవరైనా సంరక్షిస్తారు? పడకముందు ఎవరైనా కాపాడుతారు. అన్నా నేను తప్పు చేశాను రా, జైలుకి వెళ్తున్నారు అంటే ఎవరు వస్తారు? ఒరే నువ్వు చేయకుండా ఉంటే ఏదో కాపాడేవాళ్ళం రా, నువ్వు దొరకకుండా ఉంటే కాపాడేవాళ్ళం రా, దొరికిపోయేవి మేమేం చేయలేము నాయన, నీపై ఎఫ్ఐఆర్ పడిపోయింది మేమేం చేయలేము నాయన, వెళ్ళిపో జైల్లో కూర్చో. దేవుడు చాలామంది పడిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ దిగులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంసోను పాపంలో పడిపోయిన తర్వాత ఏడవటం మొదలుపెట్టాడు. ఒక్కసారిని గుర్తుపెట్టుకో ప్రభు అని ఏడ్చాడు. అప్పుడు రిడిమ్షన్ కోసం మొర్ర పెట్టాడు ఆయన. తిరిగి మళ్ళీ రివైవ్ కావడానికి, తిరిగి పోగొట్టుకున్న బలాన్ని పొందుకోవడానికి మరలా రిడిమ్షన్ కోసం ప్రార్థన చేశాడు. నేను యోబు గురించి ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం 19:25 చూస్తే మనం, అయితే నా విమోచకుడు సజీవుడు, చెప్పాలి గట్టిగా, చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు, భూమి మీద నిలుస్తాడని నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయినా సరే శరీరముతో నేను దేవుని చూచెదను, నేను దేవుణ్ణి చూస్తాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చర్మం చీకిపోయింది, డాక్టర్లు ఏమన్నారు? ఇక నువ్వు బతకవు అన్నారు. సమస్య ఎక్కువైపోయింది, ఏమన్నారు డాక్టర్లు? ఇక అయిపోయింది నీ పని అన్నారు, ఇక నువ్వు బ్రతకవు అన్నారు. కానీ యోబు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఇదిగో నేను మరలా చూస్తాను అంటున్నాడు. డాక్టర్ అందరూ పక్కపక్క నవ్వు ఉంటారు. నీ చర్మం చీకిపోయింది, నీ ఎముకలు బయటకు వచ్చేసాయి, నీలో ఉన్న టిష్యూలు మొత్తం పాడైపోయాయి, ఇక నువ్వు గోతికి వెళ్ళాల్సినటువంటి వాడివే, నీ చర్మం చీకిపోయిందంటే యోబు అంటాడు, నో, నా చర్మం చీకిపోయినా నాకు ఒక వ్యక్తి ఉన్నాడు, తిరిగి బ్రతికించే వ్యక్తి. ఎవరు అంటే విమోచకుడు ఉన్నాడు నాకు. డాక్టర్లకు అందనంత కిందికి దిగజారిపోయినా, లాయర్లకు అందనంత అగాధములు నేను కేసులో పడిపోయినా, నాకు మంచి తీర్పు తీర్చడానికి జడ్జికి అవకాశం లేనంత స్థితిలో నేను జారిపోయినా, నాకు ఒక ఆయన ఉన్నాడు ఫైనల్. నాకున్న ఒకే ఒక నిరీక్షణ ఎవరు అంటే నా విమోచకుడు ఉన్నాడు. నేను పోగొట్టుకున్న తిరిగి ఇచ్చేటువంటి ఒకే ఒక దేవుడు నాకున్నాడు. నేను నష్టపోయినంత తిరిగి ఇచ్చే దేవుడు నాకున్నాడు. నేను నష్టపోయిన ప్రతిదీ నాకు తిరిగి అనుగ్రహించే దేవుడు నాకున్నాడు. ఆయన ఎవరంటే మై రిడీమర్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మై రిడీమర్, నా విమోచకుడు ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు పాపంలో ఎక్కడికో దిగజారిపోయావు, నిరాశలో కిందికి దిగజారిపోయి పైకి రాలేనంత ఉన్నావేమో, అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఒకవేళ పైకి రాలేనంత స్థితిలో నువ్వు ఉన్నావేమో, అవమానములో క్రిందికి దిగజారిపోయి లేవలేనంత అగాధంలో పడిపోయి ఉన్నావేమో, అసమాధానంలో కిందికి దిగజారిపోయి లేవలేని పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ఇక నన్ను ఎవ్వరూ లేపలేరు, ఎవ్వరు బాగు చేయలేరు, నా వ్యాధికి మందు లేదు, నా బలహీనతకు మందు లేదు, నా అప్పులు తీర్చే మార్గం లేదు. ఒకవేళ చివరి స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నావేమో, నన్ను విమోచించేవారు ఎవ్వరు లేరు, ఇంకా నన్ను తిరిగి బ్రతికించేవారు ఎవ్వరు లేరు, ఇంకా నన్ను తిరిగి నిలబెట్టేవారు ఎవ్వరు లేరు, ఇక నా కుటుంబాన్ని ఎవరు కట్టలేరు, భార్యాభర్తల బంధాన్ని ఎవరు స్థాపించలేరు, నా కుటుంబంలో ఎవరు నెరవేర్చలేరు అంటూ ఒకవేళ
ఇక ఇది అవ్వదు అంటూ కూర్చుని ఉన్నావేమో. ఈ రాత్రి హన్నా ప్రకటిస్తున్నట్టు ఒక ప్రకటన మీతో చెబుతున్నాను. ఏంటి అంటే, ఆయన విమోచకుడు. ఎంత లోతులో నువ్వు పడిపోయినా, ఎంత గాధంలో పడిపోయినా, ఎంత పాపపు లోతుల్లోనికి దిగంతలు దిగజారిపోయినా, ఈరోజు ఆమె చెబుతుందంటే విమోచకుడు పుట్టాడు మీకోసం. ఇదిగో ఈయనే విమోచకుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి ఆమె కళ్ళు ఎవరిని చూశాయి అంటే, యాజకుడు చూడలేనటువంటి ఒక గొప్ప మర్మాన్ని ఆయనలో చూడగలిగింది. ఒక యాజకుడికి అంతుపట్టనటువంటి ఒక మర్మయుక్తమైన క్యారెక్టర్ ఆయనలో దాచబడి ఉంటే ఆ క్యారెక్టర్ని కనుగొన్నది ఆమె. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు దగ్గర అవుతున్న కొద్దీ దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. నువ్వు ఒక మనిషి క్లోజ్ అవుతున్న కొద్దీ ఆ మనిషి ఎవరో నీకు తెలుస్తుంది. నేను డాడీకి క్లోజ్ అయిన కొద్దీ ఆయన ప్రార్థన ఎంతో, ఆయన విజ్ఞాపన ఎంతో, ఆయన పోరాటం ఎంతో, ఆయన కన్నీళ్ళు ఎంతో నాకు బాగా తెలుసు. కష్టం వచ్చినప్పుడు ఎంతగా బాధపడతాడు ఆయన, స్టేజ్ విన్నప్పుడు ఎంత సింహంలాగా ఉంటాడు, ప్రార్థన అవసరం వచ్చినప్పుడు ఎంత పోరాడి ప్రార్థన చేస్తాడు. నాకు ఆయన దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆయన ఎవరో నాకు అర్థమైంది. దేవుని బిడ్డ, మా డాడీ చాలాసార్లు చెప్తుంటాడు, మీరు మమ్మల్ని చూసి, మేము వేసుకున్న కోట్లు చూసి, బూట్లు చూసి, వీళ్ళకేంటండి, వీళ్ళకేం సమస్యలు ఉన్నాయండి, వీళ్ళకేంటండి అని చెప్పి ఒకవేళ మీరు అనుకుంటారేమో, మీరందరూ మా కోట్లు మా బూట్లు చూస్తున్నారు, కానీ దీని వెనక మా గుండెలో ఉన్న తూట్లు మీకు అర్థం కావంటాడు. మా గుండెలో ఎన్ని తూట్లు పడిపోయినా మీకు తెలియదు. నిజమే, మనం నవ్వుతూ ఉండొచ్చు, పైకి చాలా బాగున్నట్టు ఉండొచ్చు, కానీ మన గుండెలో ఉన్న తూట్లు ఎవరికి అర్థమవుతాయి? మన గుండెలో గాయాలు ఎవరికి అర్థమవుతాయి? గాయమైన చోటుని ఎవరు పూడ్చగలరు? గాయమైన చోటుని ఎవరు బాగు చేయగలరు? ఎవరు విడిపించగలరు? ఒకే ఒక్క దేవుడు. ఆయన నీకు తెలియాలి. నీకు తెలియనందువల్లే, విమోచకుడు తెలియనందువల్లే ఈరోజు నా తాయితలు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. విమోచకుడు తెలియనందువల్లే మంత్రాలు చెప్పించిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. విమోచకుడు తెలియనందువల్లే నీ తలరాత మార్చే దేవుడు ఉన్నాడని తెలియనందువల్లే గవ్వలేశ్వరుల దగ్గరికి వెళ్తున్నావు. నిన్ను మనశ్శాంతి నింపే దేవుడు ఉన్నాడని తెలియనందువల్లే బార్ షాప్కి వెళ్తున్నావు, తాగుతున్నావు, కూర్చుంటున్నావు, మన బాధ మర్చిపోవడానికి. ఈ మందు అయితే బాధ మర్చిపోయేట్టుగా చేస్తుంది, కానీ విమోచించే దేవుడు ఉన్నాడని గుర్తు పట్టలేకపోయినందువల్లే నీ లైఫ్ అగాధాల్లో, వ్యసనాల్లో, పాపపు ఊబిలో చిక్కుకొని పోతుంది. నిన్ను ఆశ్రదించే దేవుడు ఉన్నాడని తెలియకపోవడం వల్లే, నీ పతనమైన ఆర్థిక స్థితిని తిరిగి లేవనెత్తే తండ్రి విమోచకుడు ఉన్నాడని నీకు తెలియనందువల్లే అనేకసార్లు ప్యాక్ ఆడుతున్నావు, బెట్టింగ్లు పెడుతున్నావు, అనేకసార్లు వడ్డీల చుట్టూ తిరుగుతున్నావు, అనేకసార్లు పాపిష్టి ధనం తట్టు నీ చేయి చాపుతున్నావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నీ విమోచకుడు నీ ఆర్థిక సమస్యలు, నీ ఆర్థిక పతనమైన స్థితిని తిరిగి మరలా పైకి ఊహించని రీతికి లేవనెత్తగల దేవుడు ఆయన. చెప్పాలి గట్టిగా, నీ విమోచకుడు నీకు అర్థం అవ్వాలి. ఈ రోజున నీవు నమ్మిన దేవుడు నీకు అర్థం కావాలి. ఈ రోజున ఆయనలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ నీకు తెలిసేమో. హన్నాకేం తెలుసా? పతనం పైపోయిన తన జీవితాన్ని, అందరికీ భారమైన తన బ్రతుకుని, ఎవరికి కొరగాకుండా సంతోషాలన్నీ కోల్పోయి మోడు బారిన తన బ్రతుకుని అనేకులకు ఆశ్వాదకరంగా మార్చే విమోచకుడు తనతో ఉన్నాడని గుర్తుపట్టి ఆ విమోచకుని గురించి ప్రజలందరికీ చెబుతుంది ఈ రోజున. ద రిడీమర్ ఈజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్, ద రిడీమర్ ఈజ్ దేర్ ఇన్ జెరూసలేం, ద రిడీమర్ ఈజ్ దేర్ ఇన్ హోల్ వరల్డ్ అని మొట్టమొదటిసారిగా క్రొత్త ప్రసంగం, న్యూ యాంగిల్లో జీసస్ క్రైస్ట్ని చూపించి విమోచకుడిని పరిచయం చేసింది ప్రపంచానికి హన్నా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అందరూ ప్రసంగాలు చేస్తారు, కానీ దేవుని దగ్గర క్లోజ్గా కనిపెట్టేవాళ్ళు ఎవరికి తెలియని మర్మాలు బోధిస్తారు. ఆమేన్. ఈరోజు ఇన్ని రోజులు నేను చెప్పిన మాట వేరు, ఈరోజు నేను దేవునితో క్లోజ్గా దగ్గరగా ఉన్నందువల్ల నా కళ్ళలో ఆయన పెట్టినటువంటి మాటలు వేరు, దర్శనం వేరు, నా చెవుల్లో వినిపిస్తున్నటువంటి మాటలు వేరు. నేను ఈరోజు అంతా కొత్తగానే బోధ చేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో కొత్త మాటలు చెప్తున్నాను, ఎందుకంటే ఆయనకి చాలా దగ్గరగా ఉన్నాను నేను. ఇప్పుడు మీరు కూడా దగ్గరగా ఉండండి. క్రొత్త కోణాలు చూపిస్తాడు ఆయన మీ జీవితంలో, క్రొత్త ఆశీర్వాదాలు చూపిస్తాడు ఆయన మీ జీవితంలో. నువ్వు దిగులు పడినప్పుడు, బాధపడినప్పుడు, యాతన పడినప్పుడు, కృంగిపోయినప్పుడు, రోధించబడినప్పుడు రియల్లే న్యూ యాంగిల్ జీసస్ క్రైస్ట్ ఉన్నటువంటి నూతనమైనటువంటి రిడెంప్షన్, విమోచనను నువ్వు కన్నులారా చూడబోతూ ఉన్నావు. నీ చుట్టూ అందరూ కూలిపోయినా,
నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా, నీ పరిస్థితి దారుణమైపోయినా, నీ యొక్క ఆర్థిక పరిస్థితులు పతనమైపోయినా, నీ ఆరోగ్యం పూర్తిగా డౌన్ అయిపోయి ఫెయిల్ అయిపోయినా, అక్కడున్నాడు ఒక ఆయన. ఎవరో తెలుసా? రిడీమర్ ఉన్నాడు. హల్లెలూయా. యోబుకు అన్నీ కోల్పోయినప్పుడు, పిల్లలు కోల్పోయారు, మందలు కోల్పోయారు, భూములు కోల్పోయినాయి, చక్కని ప్యాలెస్ అంటే ఇల్లు ఒక్కరోజు కూలిపోయి చిల్ల పెంకులాగా ముక్కలైపోయింది, బాంబు పెట్టి పేలిస్తే ఎట్ట అయిపోయింది అట్ట అయిపోయింది. పిల్లలందరూ చనిపోయి 10 బాక్సులు ఎదురుగా పెట్టేస్తున్నారు. 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయి బాక్సులన్నీ పెట్టేస్తున్నారు. ఏ తండ్రి తట్టుకోగలడండి? ఏ తండ్రి నిలబడగలడు? తెల్లవారేసరికి చేతులు నిండా కురుపులు వచ్చేసి ఒళ్ళంతా గోక్కునే పరిస్థితి వచ్చేసి పిచ్చోళ్ళలాగా బూడిదలో కూర్చొని చిల్ల పెంకులు తీసుకున్నాడు. ఇంకా యోబు బ్రతుకుతాడు అన్నటువంటి ఆశ ఎవరికీ లేదు. యోబు మరలా కనబడతాడు మంచి స్థితిలో అనేటువంటి ఆశ ప్రపంచంలో ఎవరికీ లేదు. యోబుకు కూడా లేదు. కొంతకాలం ఏడ్చుకున్నాడు, బాధపడ్డాడు. తన స్నేహితులు తను నిందిస్తున్నప్పుడు, తన స్నేహితులు తనని ఎద్దేవా చేస్తున్నప్పుడు, ఏం పాపం చేసావో ఇటువంటి కష్టం వచ్చింది, ఏం పాపం చేసావు ఇటువంటి బాధ వచ్చింది, ఏం పాపం చేసి ఇటువంటి పరిస్థితి వచ్చిందని అంటున్నప్పుడు తట్టుకోలేక మెలికలు తిరిగిపోతూ తన సొంత భార్య, తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య, చెయ్యి నీ వాసన నాకు అసహ్యంగా ఉంది, వెళ్ళిపో నా దగ్గర నుంచి అని అతన్ని త్రోసివేసినప్పుడు, ఎటు పోవాలో తెలియక, స్నేహితులు లేరు, భార్య లేదు, బిడ్డలు లేరు, బంధువులు లేరు, అందరికీ దూరం అయిపోయి ఒంటరిగా బూడిదలో కూర్చుంటే ఏ వ్యక్తికి నిరీక్షణ ఉంటుందా? ఏ వ్యక్తిని మళ్ళీ బ్రతుకుతాడని ఆశ ఉంటుందా? చెప్పండి. లేదు, లేదు. కానీ అక్కడ చూశాడు యోబు, విమోచకుడిని చూశాడు. చెప్పలు కూడా బిక్కరగా దేని మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా, నా విమోచకుడు, నన్ను విమోచించే దేవుడు ఎంత అగాధములో పడిపోయినా, ఎంత లోయలో పడిపోయినా నన్ను తిరిగి లేపే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు విమోచకుడు. హీస్ ద రిడీమర్. నా విమోచకుడు ఉన్నాడు. ఏ కష్టం వచ్చి చెబుతావా? ఇప్పుడు ఒకవేళ డాక్టర్ వచ్చి తగ్గదండి ఇది అంటే చెబుతావా? నా విమోచకుడు ఉన్నాడు, తగ్గిస్తాడు. ఒకవేళ ఎవరైనా వచ్చి నీ బతుకు బాగుపడదురా అంటే చెప్పు, నా విమోచకుడు ఉన్నాడు. ఆమేన్. నువ్వు చెప్పిన మాట ఆఖరి మాట కాదు. నా యేసయ్య, నా రిడీమర్, ఎంత లోతులో పడిపోయినా నన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు. ఎంత దుఃఖంలో సోలిపోయినా, సొమ్మసిల్లిపోయినా, శ్రమల్లో కూరుకొని పోయినా తిరిగి కట్టగలిగే దేవుడు నాకున్నాడు. నన్ను ఉత్తేజపరిచే దేవుడు, నా రిడీమర్ నాకున్నాడు, నా విమోచకుడు నాకున్నాడు. చెబుదాం గట్టిగా. తెలిసి తెలియక చేసిన పాపపు ఊరిలోంచి నన్ను విడిపించేటువంటి దేవుడు, తెలిసి తెలియక చేసినటువంటి పాపపు ఉత్సుల్లోంచి నన్ను విడిపించే రిడీమర్. హన్నా ఉపవసించి ప్రార్థించినందువల్ల ఆ దేవుళ్ళ క్రొత్త కోణాన్ని తెలుసుకున్నది, తన బ్రతుకును కట్టుకున్నది. అంతేకాదు, అనేకులకు ప్రచురం చేసింది. మొట్టమొదటి ప్రసంగికురాలు ఎవరు? ఒక విలక్షణమైన ప్రసంగికురాలు, ఒక విలక్షణమైనటువంటి క్యారెక్టర్ని బయట తీసుకొచ్చి ప్రజలకు, ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక ప్రపంచ సువార్థికురాలు, నిరీక్షణ కలిగించే సువార్థికురాలు ఎవరు అంటే అన్నా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏమి జీవితం కన్నీటిమయం అనుకుంటా ఉంటే కన్నీళ్లు తుడిచే దేవుని ప్రత్యక్షపరిచింది ఆమె. ఈమె జీవితం భారం అనుకుంటే భారాన్ని మోసే దేవుణ్ణి ప్రత్యక్షపరిచింది ఆమె. ఈరోజు నువ్వు భారం అనుకుంటున్నావు నీ జీవితం, ఇక నేను బ్రతుకి కట్టబడదు, నా జీవితం ఇంత అనుకుంటున్నావేమో. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు విమోచకుడై తిరిగి నువ్వు పోగొట్టుకుందని తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. రెట్టింపు ఆశీర్వాద ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. రెట్టింపు ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఆదరణ నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చెబుదాం అందరం, యేసయ్యా నా విమోచకుడా, నా విమోచకుడా, తిరిగి కట్టే గొప్ప దేవుడా, తిరిగి బ్రతికించే గొప్ప దేవుడా, తిరిగి నిలబెట్టే గొప్ప దేవుడా, తిరిగి బ్రతికించే గొప్ప రాజువు నీవయ్యా. అందరం లేచి నిలబడదామా? ఉపవాస ప్రార్థనలో హన్నా కళ్ళు తెరవబడినట్లుగా నీ కళ్ళు, నా కళ్ళు తెరవబడాలి. ఈ రోజుల్లో నీ కళ్ళు, నా కళ్ళు క్రొత్త కోణాన్ని దేవుల్లో వెతకాలి. అందరు 2 చేతుల పైకి చెబుదాం, యేసయ్యా హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అందరం చెబుదాం, యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కళ్ళు మూసుకొని చెబుదాం, ఈ రోజున నీ దేవుడు నీకు క్రొత్తగా ప్రత్యక్షము కావాలి. ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ప్రమాదం రాకుండా కాపాడే దేవుడు మాత్రమే కాదు, ప్రమాదం వచ్చిన తరువాత, నువ్వు శిథిలంలో కూరుకొని పోయిన తరువాత, ప్రమాదపు బిగి కౌగిట్లో నువ్వు కూరుకొని పోయిన తరువాత, నీ ఎముకలు కూడా క్షీణించిపోయిన తరువాత, లోయల్లో ఎండిన ఎముకగా నువ్వు మారిన తరువాత, లోయల్లో ఎండిన ఎముకగా నువ్వు రూపాంతరం చెందిన తరువాత, నిన్నెలా తిరిగి కట్టాలో ఆయన కొత్త యాంగిల్లో కనబడబోతున్నాడు. నిన్ను కట్టే దేవుడు నీకు ఎదురుగా కనబడబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా విమోచకుడా, నా వ్యసనాన్ని విడిపించే దేవుడా, నా విమోచకుడా, తెలిసి తెలియక నేను పడిన గోతిలో నుంచి నన్ను తప్పించే దేవుడా, నా విమోచకుడా, యోబు యొక్క దేవుడా, అన్నా యొక్క దేవుడా, సంసోను యొక్క దేవుడా. చెప్పాలి గట్టిగా ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. విమోచకుడా, విమోచకుడు. అందరు గట్టిగా చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. నేను విమోచించే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నేను విమోచించే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నీ కన్నీరు తుడిచే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. విమోచకుడా, నా విమోచకుడా, నా విమోచకుడా, నా విమోచకుడా. కన్నీరు తుడిచే దేవుడవు నీవయ్యా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. నా యేసయ్యా మీకు స్తోత్రం. నీ బాధను అర్థం చేసుకున్న దేవుడు, నీ వద్దకు దిగి వచ్చే దేవుడు, చేయి పట్టి నిన్ను లేపే దేవుడు, నువ్వు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా కలుగ చేసే దేవుడు, శరీర సౌష్ఠవాన్ని తిరిగిచ్చే దేవుడు, ఆరోగ్యం తిరిగిచ్చే దేవుడు, ఆశీర్వాదం తిరిగిచ్చే దేవుడు, విమోచకుడు ఆయన. అనారోగ్యత వారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. అరికాలు మొదకు నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి వ్యాధిని తండ్రి, ప్రతి రుగ్మతను తండ్రి, ప్రతి బలహీనతను తండ్రి వీరికి ముక్కలై పోమని చెబుతున్నాం. స్వస్థపడు. యేసు పొందిన దెబ్బల చేత విడుదల పొందు. కృపతో నడిపించి బలప సాయం చేయండి. ఎంతమంది కార్యక్రమాలు చూస్తున్నారో తండ్రి, ప్రార్థిస్తుండగా విడుదల కలుగును గాక, ప్రార్థిస్తుండగా స్వస్థత కలుగును గాక. మీరే సమాధానం వచ్చి నడిపించి బలప స్థిరపరచుమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.